హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువే దూరమేలా ఎపిసోడ్ 24. మరుసటి రోజు మధ్యాహ్నం మిథున్ ఫ్రెండ్ అతనికి ఫోన్ చేసి ఇల్లు చూడ్డానికి ఒక చోటుకి రమ్మన్నాడు. మిథున్ ఆ ప్లేస్కి వెళ్ళేసరికి అతని ఫ్రెండ్ ప్రకాష్ బయట వెయిట్ చేస్తున్నాడు. కొత్తగా కట్టిన అద్దాల బంగ్లాన్ని చూసి న్యూ హౌస్లా ఉంది, ఇంత త్వరగా ఎలా దొరికిందిరా? ఆశ్చర్యపోయాడు మిథున్. నా సర్కిల్లో ఇలా అడగగానే అలా దొరికేసింది, నీ అదృష్టం అది. ఇంటి వాస్తుకే కదా, నువ్వు పని ఎప్పటి నుండి నమ్ముతున్నావురా అని ఆశ్చర్యపోతే అడిగాడు ప్రకాష్. సంజనతో లైఫ్ స్టార్ట్ చేయబోయే ఇల్లు కదా, అన్నీ కరెక్ట్గా ఉంటే బెటర్ అని అన్నాడు మిథున్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను వాస్తుని నమ్ముతాను కదా, అందుకే పంతులు గారిని పిలిపించాను, దారిలో ఉన్నాడు. ఈలోగా మనం ఇల్లు చూద్దాం పద అన్నాడు ప్రకాష్. మిథున్ ఇల్లంతా చెక్ చేసి పర్ఫెక్ట్ అన్నాడు. పంతులు కూడా ఇదే మాట అంటే ఇక ఇల్లు కొనేయడమే అన్నాడు అతని ఫ్రెండ్. నో, ఫస్ట్ సంజనకి నచ్చాలి అన్నాడు మిథున్. ఈలోగా పంతులు వచ్చాడు. అతని ఇల్లంతా చూసి చాలా మంచి స్థలంలో వాస్తుశాస్త్ర ప్రకారం కట్టారు, ఇల్లు బేషుగ్గా ఉందని పొగిడాడు. ఇల్లు కొనేయచ్చా పంతులు గారు అని అడిగాడు ప్రకాష్. కళ్ళు మూసుకొని కొనొచ్చు అన్నాడు పంతులు. ఇంటి ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగుంది, నీకు ఇంకా చేంజెస్ కావాలంటే చెప్పు మిథున్, చేయించేద్దాం. చేంజెస్ అవసరం లేనంత అద్భుతంగా ఉంది ఇల్లు, కానీ సంజనకి ఇల్లు నచ్చాలి, తనకు నచ్చితేనే కొంటాను. ఈరోజు తనకి ఇల్లు చూపిస్తాను అన్నాడు మిథున్. అసలు తనకి ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావురా అని అడిగాడు ప్రకాష్. ఈరోజే ఇల్లు చూపించి ప్రపోజ్ చేస్తాం, ఆలస్యం చేయకు. సరే. మిథున్ సంజన ఆఫీస్కి వెళ్ళి అమ్మని తీసుకొని కొత్త ఇంటికి వచ్చాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మిథున్? కార్ దిగుతూ అడిగింది సంజన. ఈ ఇల్లు ఎలా ఉందో చూసి చెప్పు అన్నాడు మిథున్. సరే అంటూ మిథున్తో పాటు లోపలికి వెళ్ళింది సంజన. మిథున్ ఇల్లంతా అమ్మకి చూపిస్తూ తన గదిలోకి అమ్మని తీసుకొచ్చాడు. ఇది మన రూమ్ అని అనబోయి మా దగ్గరే ఆగిపోయి మై రూమ్, హౌ ఇస్ ఇట్ అని అడిగాడు మిథున్. చాలా బాగుంది అని అంది సంజన. నీకు నచ్చిన డిజైన్ చెప్పు సంజన, ఈ రూమ్ని అలాగే డిజైన్ చేద్దాం అన్నాడు మిథున్. సరే, ఈ నైట్ సెర్చ్ చేసి చెప్తాను అంది సంజన. మిథున్ అమ్మని కిడ్స్ రూమ్కి తీసుకెళ్లాడు. ఇది మన పిల్లల రూమ్ అనబోయి మళ్ళీ మా దగ్గరే ఆగిపోయాడు. మై కిడ్స్ రూమ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. ఈ రూమ్కి కూడా నీకు నచ్చిన డిజైన్ చెప్పు. ఓకే అంది సంజన. ఆ ఇంట్లో ఇద్దరే ఉన్నారు. సంజనకి ప్రపోజ్ చేయడానికి ఇంతకంటే ప్రైవేట్ టైం దొరకదు. ధైర్యం చేసి ఇప్పుడే ప్రపోజ్ చేయాలనుకొని సంజన అని పిలిచాడు మిథున్. ఇల్లు చూస్తున్న సంజన అతని వైపు తిరిగి ఏంటన్నట్లు చూసింది. నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు మిథున్. అలా అని పలకగానే అతని ఫోన్ రింగ్ అయింది. ఎవరో ఏంటో, లిఫ్ట్ చేయి అంది సంజన. 1 సెకండ్ అంటూ మిథున్ పక్కకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి, సంజనకి ప్రపోజ్ చేసే టైంలో ఏంట్రా నీ గోలా అన్నాడు కోపంగా. సంజనకి ప్రపోజ్ చేస్తున్నావా? సారీరా, నాకు తెలియదు కదా. సరే, ఎందుకు ఫోన్ చేస్తావో చెప్పు. ఇల్లు ఓకేనో కాదో అడుగుతున్నారు, ఏదో ఒకటి త్వరగా చెప్పు. ఇప్పుడే చెప్తాను అంటూ మిథున్ సంజన దగ్గరికి వెళ్ళి, సంజన నీకు ఇల్లు నచ్చిందా అని అడిగాడు. చాలా బాగా నచ్చింది, ఇంటిని మెస్మరైజింగ్గా చూస్తూ చెప్పింది సంజన. ఇల్లు ఓకేరా, వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకుందామని చెప్పు. ఓకేరా, బాయ్. ఇంత త్వరగా ఇల్లు కొనాలనే డెసిషన్ ఎందుకు తీసుకున్నావు మిథున్ అని అడిగింది సంజన. ఆ సంత వలన ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఊపిరి ఆడట్లేదు, ఎక్కడ చూసినా జనం, అందుకే కొన్నాను అని చెప్పాడు మిథున్. సరే, ఇక వెళ్దామా అని అడిగింది సంజన. అప్పుడేనా, ఇంకాసేపు ఉందాం. నా ఫ్రెండ్ కొడుకు ఫస్ట్ బర్త్డే ఈరోజు, తప్పక రమ్మంది. నేను అర్జెంటుగా వెళ్ళాలి మిథున్, నన్ను వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తావా అని అడిగింది సంజన. ఇలాగే వెళ్తావా? ఆఫీస్ నుండి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్దామని డ్రెస్ పెట్టేసుకున్నా, అక్కడే రెడీ అవుతానులే, పద వెళ్దాం అని అంది సంజన. ఈసారి కూడా ప్రపోజ్ చేయడం కుదరనందుకు మిథున్ చాలా బాధపడ్డాడు. సంజనని తన ఫ్రెండ్ ఇంట్లో డ్రాప్ చేసి ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళాడు మిథున్. మిథున్ రాత్రి 10 గంటలకు సంజనని పిక్ చేసుకొని ఇంటికి వచ్చి అమ్మని సరాసరి తన గదిలోకి తీసుకెళ్లాడు. కొత్త
కొత్త ఇంట్లోకి వెళ్ళే వరకు నువ్వు నా రూమ్లోనే ఉండాలి, సరేనా అని చెప్పాడు మిథున్. సరే అంది సంజన. సంజన ఫ్రెష్ అయి రూమ్ డిజైన్స్ చూస్తుంటే మిథున్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తున్నాడు. సంజన చాలాసేపు డిజైన్స్ చూసి 2 రూమ్ల కొరకు బెస్ట్ డిజైన్స్ని ఎంచుకొని మిథున్కి చూపించింది. మిథున్ 2 రోజుల్లో తన రూమ్ని, కిడ్స్ రూమ్ని సంజనకి నచ్చినట్లు డిజైన్ చేయించాడు. ఈలోగా ఇంటి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఆ మరుసటి రోజు మంచి రోజు కావడంతో సాంప్రదాయం ప్రకారం మిథున్ సంజనతో పాటు కొత్త ఇంట్లో అడుగుపెట్టి ఆమెతో పాలు పొంగించాడు. కొత్త ఇంట్లోకి వెళ్ళాలని మిథున్ చెప్పే వరకు కొత్త ఇంటి సంగతి బంధువులకు తెలియలేదు. వాళ్ళు కొత్త ఇంట్లోకి అడుగుపెట్టి పాలు పొంగించడానికి ఏర్పాట్లు చేస్తుంటే ఆ కార్యక్రమాలన్నీ అయిపోయాయని చెప్పాడు మిథున్. సంజనతో చేయించాడన్న విషయం తెలియకపోవడంతో వాళ్ళంతగా పట్టించుకోలేదు. అది పెద్ద ఇల్లు కావడంతో అందరూ తమ రూమ్లని ఎంచుకున్నా కూడా ఇంకా 3 రూమ్లు మిగిలే ఉన్నాయి. సంజన సెలెక్ట్ చేసుకున్న రూమ్ని మిథున్ అత్త కూతురు ఆక్యుపై చేసింది. సంజన తన లగేజ్తో ఒక రూమ్లోకి వెళ్తుంటే అత్త ఆమెని ఆపింది. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు అంటూ ఆమె చేపట్టుకొని లాక్కెళ్ళి స్టోర్ రూమ్ దగ్గర ఆగి ఇక్కడే నువ్వు ఉండాలి అని అంది. ఇక్కడనా? ఎందుకు? ఇంకా రూమ్స్ ఉన్నాయి కదా. సంజనలో అయోమయం. ఎవరిని ఎక్కడుంచాలో మిథున్కి తెలీదు, కానీ మాకు తెలుసు. నువ్వు ఇక్కడే ఉండాలి, మేము చెప్పినట్లు వినాలి, అర్థమవుతుందా అంది గట్టిగా. సంజన ఏం చేయలేక తన లగేజ్తో స్టోర్ రూమ్లోకి వెళ్ళింది. పని మనుషులకు కూడా అవుట్ హౌస్లు ఉన్నాయి, కానీ ఇంటి మనిషి అనే సంజన స్టోర్ రూమ్లో ఉండాల్సి వచ్చింది. సంజన మిథున్కి చెప్పేస్తుందేమో అక్క అని అడిగాడు ఆమె తమ్ముడు. చెప్పదు, మనం ఏం చేసినా చెప్పదు. మిథున్కి మన బంధుత్వం దూరం కాకూడదని సంజన బలంగా కోరుకుంటుంది. అందుకే మిథున్కి అస్సలు చెప్పదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దానిని టార్చర్ చేసి ఇంట్లో నుండి పారిపోయేలా చేయాలి. మిథున్ నా కూతుర్నే పెళ్లి చేసుకోవాలి అంది మిథున్ అత్త. అనుక్షణం సంజనాన్ని కలవరించేవాడు మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా అని అడిగాడు ఆమె భర్త. చేసుకునేలా నేను చేస్తాను. అది జరగాలంటే మిథున్ సంజనని అసహించుకోవాలి అంది అత్త. అదే అసాధ్యం అన్నాడు ఆమె అన్నయ్య. తడుచుకుంటే ఏది అసాధ్యం కాదన్నయ్య. సంజనకి రంకు అంటగట్టి మిథున్ దానిని అసహించుకునేలా చేస్తాను. ఇప్పుడు ప్లాన్ అదేనా? లేదు, ఒకటి తర్వాత ఒకటి చేస్తేనే వర్కౌట్ అవుతుంది. దానిని ఊర్లో నుండి పారిపోయేలా చేసి ఎవరితోనో లేచిపోయినట్లు సృష్టించాలి. ఈ రోజు నుండే టార్చర్ మొదలు అంది కన్నింగా నవ్వుతూ. ఉదయం 5 గంటలకి సంజనను లేపి ఇంటి పని మొత్తం చేపించారు. ఆఫీస్కి వెళ్తానంటే కాదన్నారు. ఇంటి నుండి చేసే టైం కూడా ఇవ్వకుండా ఆమెతో ఏదో ఒక పని చేపిస్తూనే ఉన్నారు. సంజన ఇటు ఆఫీస్ పని అటు ఇంటి పని చేయలేక అల్లాడిపోయింది. సంజన లిఫ్ట్లో పైకి వెళ్ళబోతుంటే లిఫ్ట్ ఇంట్లో వాళ్ళకి, పని వాళ్ళకి కాదు అంటూ ఆమెను మెట్లెక్కి వెళ్ళమని ఆర్డర్ వేశారు. మిథున్ కాలు పడిపోయినప్పుడు పని ఒత్తిడికి సంజన చాలా స్ట్రగుల్ అయింది. ఇప్పుడు అంతకంటే రెట్టింపు కష్టం అనుభవిస్తున్నామే. నలుగురు చేయాల్సిన పనిని ఒక్కదాంతో చేపించడంతో ఇంట్లో ఉన్న పని మనుషులు, వంట మనుషులు సంజనను చూసి పని చేయడానికి మేము ఉన్నాం కదా అని ముందుకొచ్చారు. ఫ్రీగా శాలరీ తీసుకోవడం కూడా కష్టమవుతుందా మీకు? మేము చెప్పినట్లు చేయకపోతే మీ ఉద్యోగాలు ఉండవని బెదిరించారు బంధువులు. లైఫ్లో ఎప్పుడు చేయనంత పని చేసేసరికి సంజన చాలా అలసిపోయింది. ఆమెకి విపరీతంగా ఆకలి వేస్తుంది. సంజన అన్నం కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకోబోతుంటే ప్లేట్ లాక్కొని మేము తిన్నాకే తినాలనే సెన్స్ లేదా అని తిట్టి 2 గంటల పాటు ఆమెను ఆకలితో అలమటించేలా చేశారు. అందరూ తిన్నాక సంజనకి పచ్చడన్నం పెట్టారు. ఆవురావురమంటూ సంజన పచ్చడి మెతుకులు తింటుంటే ఇంట్లో ఉన్న పని వాళ్ళకి బాధ కలిగింది. రాత్రి మిథున్ ఇంటికి వచ్చాడు. కళ్ళతో సంజన కోసం వెతికి ఆమె ఎక్కడ కనిపించకపోయేసరికి గదిలోకి వెళ్ళిపోయాడు. మిథున్ తను తినిపిస్తే కానీ అన్నం తినడని సంజన తనకి అలసటగా ఉన్నా అతనికి అన్నం తీసుకెళ్తుంటే మిథున్ అత్త ఎదురుపడి ఆమె చేతిలో ఉన్న ప్లేట్ లాక్కుంది. ఇది నేను తినడానికి కాదు, మిథున్కి పెట్టడానికి. నేను తినిపిస్తే కానీ తినడు అంది సంజన. ఈ అలవాటు ఇక మీద నేను మారుస్తాను అంటూ అన్నం ప్లేట్తో మిథున్ గదిలోకి వెళ్ళింది ఆమె. తలుపు నాక్ చేస్తే సంజన అనుకొని మిథున్ పెదవులపై వచ్చిన చిరునవ్వు అత్తను చూసి ఎగిరిపోయింది. సంజన ఏది అని అడిగాడు మిథున్. నిన్ను చూడాలని
నీ చిన్నప్పటి నుండి నేను ఎంత ఆరాటపడేదాన్నో తెలుసా? ఇంట్లో వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా ఇన్నేళ్ళు నన్ను ఆపారు. నీకు అన్నం తినిపించే అదృష్టం ఇప్పుడు నాకు దక్కింది అని సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతూ అతనికి అన్నం తినిపించబోతుంటే మిథున్ ముఖం పక్కకి తిప్పుకున్నాడు. గుమ్మం దగ్గర ఉన్న సంజన అతనికి కనిపించి తిను అని రిక్వెస్టింగ్గా ఫేస్ పెట్టేసరికి సంజనని బాధ పెట్టకూడదని అత్త తినిపిస్తుంటే అయిష్టంగా తిన్నాడు మిథున్. సంజన అన్నం తినిపిస్తుంటే అమృతం తింటున్నట్లు ఉండేది. అత్త తినిపిస్తుంటే విషం తింటున్నట్లు అనిపించింది. ఆకలిగా ఉన్నా కూడా ఆమె చేతితో తినలేక 4 ముద్దలు మొహమాటానికి తిని చాలు అన్న లేచాడు మిథున్. సరే అని ఆమె బయటికి వస్తుంటే సంజన పక్కన దాక్కొని ఆమె వెళ్ళిపోగానే మిథున్ దగ్గరకు వచ్చింది. సంజన దగ్గరికి వస్తుంటే ఆమెలోని అలసట ఆమె మొహంలో నడకలో కనిపించి, ఇంత అలసిపోయావేంటి సంజన, ఏమైంది అని అడిగాడు మిథున్ కంగారు పడుతూ. ఆఫీస్ వర్క్ స్ట్రెస్ అని అబద్ధం చెప్పింది సంజన. జాబ్ మానే సంజన ప్లీజ్. అతని మాటల్లో ఆవేదన ఉంది. జస్ట్ 2-3 డేస్ అంతే, ఆ తర్వాత నార్మల్ అవుతుంది వర్క్. డిన్నర్ చేసావా? నేను ఇప్పుడే వస్తాను అంటూ కిందికి వెళ్ళింది సంజన. అందరూ ఎవరి గదిలో వాళ్ళు ఉండటంతో సంజన కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ చేసి మిథున్కి తీసుకొచ్చింది. ఇప్పుడే తిన్నాను కదా, నీ ఆకలి నాకు తెలుసు మిథున్, తిను అంటూ ఒక స్పూన్ పెట్టింది. తింటున్న అతని ముఖం సీరియస్గా మారేసరికి బాగలేదా అని అడిగింది సంజన. కుక్స్ ఉండగా ఇంత అలసిపోయి కూడా నువ్వెందుకు వంట చేసావు సంజన? అతని గొంతులో కోపం. కుక్స్ వంట టేస్ట్ కొత్త కదా, నువ్వు తింటావో లేదో అని. తినకపోతే ఏమవుతుంది? నువ్వు తినకపోతే నాకు నిద్ర పట్టదు మిథున్ అంది సంజన. మిథున్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. అమ్మ కూడా ఇలాగే అనేది. నువ్వు నన్ను అమ్మలేని లోటు తెలియకుండా చూసుకుంటున్నావు సంజన, నేను కూడా నిన్ను అలాగే చూసుకుంటాను అని మనసులో అనుకున్నాడు మిథున్. నేను తింటాను ఇవ్వు అని బలవంతంగా ప్లేట్ తీసుకొని, నువ్వు చాలా అలసిపోయావు, వెళ్ళి పడుకో అన్నాడు మిథున్. ఓకే అంటూ స్టోర్ రూమ్కి వచ్చి కింద చాప పరుచుకొని పడుకుంది సంజన. మితిమీరిన పని చేయడంతో ఆమెకి నడుము నొప్పి మొదలైంది. ఆ నొప్పితో కింద పడుకోలేక కూర్చోలేక నరకం చూసింది సంజన. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.